అయితే ఇక్కడ కేసులో ప్రధాన అంశం ఏంది? అక్కడ డబ్బులే కదా. అవును. ప్రధాన అంశం డబ్బులు. ఉమ్, పాలసీ తయారు చేసే వెనక వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనం ఉంది, డబ్బులు వస్తాయి అని ఆ పాలసీ తయారు చేశారు. ఉమ్, పాలసీ ఎంత పడతావు? పాలసీ తయారు చేశారు, అది ఆమోదించారు, ఉమ్, వచ్చాయి డబ్బులు. 92% నగదు ట్రాన్సాక్షన్, 8% ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. అవును. 92% డబ్బులు వచ్చాయి, డబ్బులు ఉమ్, తీసుకున్నారు, అవన్నీ ఎక్కడెక్కడికి అయిపోయాయి అన్నారు, ఉమ్, చేరిపోయాయి అన్నారు. ఉమ్, ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయబోయే వాళ్ళ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా ఒక 10 లక్షల రూపాయల డబ్బు రికవరీ చేశారా? దొరికిందా? లేదుగా. లేదు కదా. లేదు, డబ్బులే దొరకలేదు. పోనీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి రైడ్ చేసి అక్కడ ఏమైనా 100 కోట్ల క్యాష్ తీసుకొస్తారా? బెట్కి చేయగలుగుతారా? రైడ్ చేయగలుగుతారా? లేదుగా. ఏమని చూద్దాము, చేస్తే దొరుకుతావా? పోనీ ఉంటుందా? ఇప్పుడు ఇంతకాలం అయిన తర్వాత గవర్నమెంట్ మారి 11 నెలలు అయిపోతుంటే కేసులన్నీ పెడుతూ ఉంటే ఎవరైనా ఇంట్లో డబ్బులు పెట్టుకుని కూర్చోంటారా? అంటే అవి ముందుగానే, అంటే ప్రీ ప్లాన్డ్ గా ఆధారాలు ఉంటే ఒకవేళ నిజంగానే జరిగింది అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చా? రైడ్ చేసే, మామూలుగా రైడ్ చేసి డబ్బులు దొరికితే కేసుకు అది చాలా బలం. అవును. కేసు అలా చేస్తే దొరికే అవకాశం లేవు. లేకపోతే రైడ్ చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. రైడ్ చేయకుండా ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? విదేశాలకు షెల్ కంపెనీల ద్వారా మళ్లించారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది అని ఒకవేళ ఛార్జ్ షీట్ అంటే కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ రాయొచ్చేమో. అవును. రాస్తే షెల్ కంపెనీలు ఏవి, ఈ డబ్బు అక్కడికే వెళ్ళిందని ఎలా చెప్తావు, ఆ డబ్బు విదేశాలకు వెళ్ళిందని ఎలా చెప్తావు అన్నది మనం వేచి కూడా. అది అంత సులభంగా ఈ సిఐడీలు, ఈ ఏసీబీ వాళ్ళు, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దాన్ని ఛేదించడం వీళ్ళ వల్ల కాదు. ఈడీ రావాలి, సిబిఐ రావాలి, అది ఛేదించాలి, వాళ్ళు పోవాల్సిందే కేసు. నిన్న ఆల్రెడీ ఈడీని ఇలాంటి కేసులో ఛత్తీస్గఢ్కో సంథింగ్ ఏదో రాష్ట్రానికి సంబంధించి కేసు మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఈ ఈడీకి సంబంధించి. మీరు ఎలా పెడతారు పూర్తి స్థాయి ఆధారం లేకుండా మీరు ఈ కేసులు అంటూ కూడా? అది ఇప్పుడు సమస్య ఈడీ కూడా అదే. ఇప్పుడు ఈడీ కూడా ఏం చెప్తున్నది, మనీ లాండరింగ్ జరిగింది అంటది. మనీ లాండరింగ్ జరిగింది అంటే గనక ఎక్కడైనా సరే, ఇదిగో ఈయన ఉప్పల్ లక్ష్మణ కంపెనీ నుంచి వాళ్ళ తమ్ముడి కంపెనీకి పోయింది, వాళ్ళ అన్న కంపెనీకి పోయింది, లేదా విదేశాల్లో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ పోయింది, ఇదిగో ఇన్ని కోట్లు ఇక్కడ ఉన్నాయి అనేది చూపలే. పోనీ వెయిట్ చేస్తే ఇంట్లో దొరికింది చూపలే. చూపకుండా అరెస్ట్ చేసేస్తూ ఉంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఈడీని కూడా. ఆధారం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా, ఈ యొక్క లిక్కర్ కేసు స్కామ్ లో కూడా అదే జరుగుతుంది. 92 కాదండి, 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ దుకాణాలు అంటే దుకాణాలుగా మార్చి వాటిని అక్కడ అధికారులను, సిబ్బందిని భయపెట్టేసి అక్కడ జీరో బిజినెస్ చేసి 92% క్యాష్ వస్తే కట్టలు కట్టుకొని ఎవరి ఇళ్ళకి చేర్చాలో వాళ్ళ ఇళ్ళకి చేర్చేసి ఎక్కడెక్కడ వెళ్ళానో అక్కడంతా వెళ్ళిపోయి దాన్ని ఉపయోగించేసుకున్న తర్వాత ఇప్పుడు అది స్కామ్ అంటే ఏం చెప్పాలా? స్కామ్ అన్నప్పుడు పోనీ బిజినెస్ లో ఏమైనా అక్కడ తేడా ఉంది అంటే మేము ఒక చెప్తా ఉదాహరణ. ఇప్పుడు తయారు చేసే సంస్థలు, లిక్కర్ తయారు చేసే సంస్థల నుంచి సివిల్ సప్లై మన ఎక్సైజ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి కొని షాపులో పెట్టి అమ్ముతుంది అనుకున్నాను. అక్కడ వాళ్ళు 70 రూపాయలకు అమ్మిన బాటలు మీరు 120, 150 అమ్మినారు అంటే మీకు గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? ఎక్కువ వస్తుందిగా. 120, 150 ఎక్కడ? అంతే కదా. మరి ఎక్కడ మీ స్కామ్ చెప్తావు ఇక్కడ అంటే రిపోర్ట్ అడగదా? 70 రూపాయలు కొనుక్కున్నాడు అక్కడ, అమ్మేవాడు 70కి అమ్మాడు, నువ్వు దుకాణంలో పెట్టి 120కి అమ్మినావు, నీకు 50 రూపాయలు లాభం వచ్చింది కదా. ఇక్కడ స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు? చెప్పాలి కదా. అప్పుడు జీరో బిజినెస్ చెప్పాలి. జీరో బిజినెస్ అంటే ఏంటి? 100 కేసు పంపి
ప్రొడక్షన్ వాళ్ళు 100 కేసులు కాదు 20 కేసులు తయారు చేసినామని వాళ్ళు రికార్డు రాసుకొని వీళ్ళకి 100 పంపి మిస్లీడ్ చేస్తే కేసు ఫైల్ చేయొచ్చు. రికార్డులో రాసుకొని 80 కేసుల డబ్బు వాడుకున్నారు అనుకుందాం. ఆ లెక్కన ఎంత ఎంత డబ్బు తేలుతుంది? ఎలా ఇప్పుడు నిరూపించాలి అంటే డిస్టర్బీస్ ప్రొడక్షన్ మీద రైట్ చేయాలి. చేశారు, ఇప్పుడు చేయలే. ఆ డిస్టిలరీ అంటే ఒక పాయింట్ నేను ఇక్కడ ఒకటి కోట్ చేస్తున్నాను. ఆ డిస్టిలరీలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు, కొంతమంది మంత్రులకి, లేదంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి డిస్టిలరీలే ఉన్నాయనేది కూడా ఇంకొక ఆరోపణ. అదే నేను చెప్పబోతున్నా, మీరు చెప్పారు. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో డిస్టిలరీలే ఇవి, కొత్తగా ఏం లేవు. బ్రాండ్ మాత్రం వేరు, కంపెనీలు వేరు, తయారు చేసే కంపెనీలు అవే. అవును, బ్రాండ్ పేరు మాత్రమే బూమ్ బూమ్ అని ఏదో రకరకాలు. ఆ కంపెనీతో తెలుగుదేశం వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధాలు అప్పుడు ఉన్నాయి. వాళ్ళు వ్యాపారస్తులు, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే వాళ్ళకి పర్సెంటేజ్ ఇస్తారు. వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకున్నారంటే కాదు. అమ్మకాల్లో చూస్తే ఇలా ఉంది. అవును, ఇప్పుడు నువ్వు ఎలా నిరూపిస్తావు? జీరో బిజినెస్ ఎలా ప్రూవ్ చేస్తారు మీరు చెప్పండి? ప్రూవ్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు రైతులు జరిగితే కనుక ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఆ నెలలో ఎంత ప్రొడక్షన్, రా మెటీరియల్ ఎంత కొన్నారు, వాటికి పవర్ ఎంత కన్జ్యూమ్ అయింది. అరే నువ్వు 100 కేసులకు అయ్యే పవర్ కన్జంప్షన్ ఎంత, రా మెటీరియల్ ఎంత, 20 కేసులకి అయితే రా మెటీరియల్ ఎంత, తేడా కనపడుతుంది కదా క్లియర్ గా అక్కడ. కరెక్టే కదా. ఇవన్నీ చేయకుండా చేస్తున్నారు. అయిపోయింది, స్కామ్ అంటున్నారు, అరెస్టులు అంటున్నారు, కేసులు అంటున్నారు. మరి ఏం ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారో మరి ఎట్లా చేస్తారో తెలియదు. ఓకే, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇవన్నీ జరిగాయి, ఇదిగో వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయనకు నోటీస్ ఇవ్వచ్చు, ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చేమో. కానీ రేపు పొద్దున సాక్ష్యాధారాలు ఎలా సంపాదిస్తారో అనేది నా ప్రశ్న. ఓకే ఓకే ఓకే, చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటనేది. కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్ క్లారిటీ ఇవ్వండి సార్. నిన్న అమరావతికి మోదీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు ప్రస్తావించలేదు, కనీసం గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడలేదని చెప్పేసి టీడీపీ నేతలు కొంత అసంతృప్తిలో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఇంకా అలానే ఉన్నాయి, అలానే కొనసాగుతున్నాయి అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డిని తిట్టకపోయేసరికి టీడీపీ వాళ్ళు బాధపడుతున్నారా? నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అది కాదండి, ప్రధానమంత్రి స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంది? ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అతను ఆ యొక్క బహిరంగ ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ప్రతిపక్ష నాయకుడై వచ్చి ఆ సమావేశంలో కూర్చొని ఉంటే అతను ముందర విమర్శ చేయడానికి అవకాశాలు ఉంటాయేమో గాని అతను రానేలేదు. అతను అసలు ప్రతిపక్ష నాయకుడు కాదు, అతను ఒక మామూలు ఎమ్మెల్యే, ఒక ప్రధానమంత్రి స్థాయి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అక్కడ విమర్శించాల్సినటువంటి అవసరం ఏముంది? గత ప్రభుత్వము సరిగా పరిపాలన చేయలేదని చెప్పాడు కదా, ఒక మాట అన్నాడు కదా, దుష్టపాలన జరిగిందని. అంతకంటే ఏం చెప్తాడు? వ్యక్తిగతంగా అటాక్ చేయడానికి ప్రధానమంత్రి స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంది చెప్పండి? ఎలా చేస్తాడు వ్యక్తిగతంగా? అవసరమా? అది కరెక్ట్ కాదు అలా మాట్లాడటం. అంటే మాట్లాడడం కరెక్ట్ కదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా రాష్ట్ర పార్టీలకు సంబంధించి ప్రాంతాల పార్టీలకు సంబంధించి అందరితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళు కేంద్రంలో పవర్లోకి రావడం కోసం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని యూజ్ చేసుకుంటూ ఉంటారు. మనం చూస్తూ వచ్చాం గత 10 ఏళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరుగుతుందో. సో అలానే అటు జగన్మోహన్ రెడ్డి అవసరాన్ని వాడుకున్నారు, ఇటు చంద్రబాబు ఇప్పుడు అవసరంగా మారాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబుని వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళ యొక్క వాళ్ళకి